వర్షం అయితే ఫుల్‌గా పడుతుంది. ఇంకా కొంచెం లగేజ్ కూడా తడిచిపోయిందనమాట. ఇంకా బస్ అయితే రాలేదు. వర్షానికి కొంచెం డిలే అయింది. ఇంకా బస్ వచ్చిన తర్వాత హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము బెంగుళూరు నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాము. వర్షం అయితే ఫుల్‌గా పడింది. ఇంకా మా బస్ జర్నీ ఎలా ఉంది అనేది నేను ఈరోజు వీడియోలో అయితే చూపించేస్తాను. ఇంకా ఊరికి వెళ్ళే రోజే నేను కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఆ రోజు అనిపించింది ఇంటికి వెళ్ళే రోజు ఇంకేం పనులు పెట్టుకోకూడదు అని చెప్పేసి మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4:30కి కిచెన్ వరకు క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేశాను. ఇంకా లగేజ్ సర్దుకోవాలన్నమాట. ఇంకా అదొక్కటే పెండింగ్ ఉంది. ఇంకా ఆ రోజు అనిపించింది ఆఫీస్ వర్క్ కంటే ఇంట్లో పని చేయడమే చాలా కష్టం అని చెప్పేసి ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకునేసరికి 7 అయింది. ఇంకా ఆ తర్వాత అయితే రెడీ అయిపోయి ఇంకా ఇడ్లీ పెట్టుకున్నాము. ఇంకా రైస్ ఐటమ్ అయితే ఇంకా మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేయడం కష్టం అని చెప్పేసి ఇడ్లీ పెట్టుకొని తినేసి అయితే స్టార్ట్ అయ్యాము. క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. క్యాబ్ వచ్చేసింది. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కటే అనుకున్నాము వర్షం పడకూడదు అని చెప్పేసి. ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లైట్‌గా వర్షం పడుతున్నది. ఇంకా అంతే అనమాట. ఇంకా క్యాబ్‌లో అయితే వెళ్తున్నాము. ట్రాఫిక్ ఉంటే లేట్ అవుతుంది అని చెప్పేసి మేము ముందే క్యాబ్ బుక్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. మేమైతే ఆల్మోస్ట్ 15 మినిట్స్ ముందే వచ్చేసాము బస్ స్టాప్‌కైతే. ఇంకా ఇక్కడికైతే అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట. అక్క వాళ్ళకి బస్ స్టాప్ కొంచెం దగ్గర. ఇంకా బస్ స్టాప్‌కి వచ్చిన తర్వాత ఇంకా చాలా బసెస్ వెళ్తూ ఉంటాయి కదా! బస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారు. కానీ మనం మాత్రం ఇంకా ప్రతి ఒక్క బస్సు నెంబర్ చెక్ చేసుకుంటూ ఉంటాము. మీలో ఎంతమంది ఇలా చేస్తారో అనేది నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇంకా నేను ఊరికి వెళ్తున్నాను కదా అని చెప్పేసి నా కోసం చాక్లెట్ తీసుకొచ్చాడనమాట. కంటే కిందకు వస్తాయి పెట్టుకో అక్కడ కాదు చిన్నగాను 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 చిన్న చెప్తాను ఎప్పుడను చిన్నగాను మాకైతే ఆ రోజు 9:15కి బస్సు 10 అయినా కూడా బస్ రాలేదు. ఇంకా అక్కడే టైం పాస్ చేస్తూ ఉన్నాము. వీక్షిత్ ఏదో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మా అక్క, మా అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉండింది. ఇంకెప్పుడైనా సరే వీక్షిత్ మాతో పాటు వస్తాను అని చెప్పేవాడు. ఆ రోజు మాత్రం ఎంత బతిమిలాడినా కూడా వస్తాను అనే మాట మాత్రం రాలేదన్నమాట. ఇంకా వీక్షిత్ మనం చెప్పింది చేయాలి అంటే వీక్షిత్‌కి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇంకా బస్ అయితే చాలా డిలే అయిపోయింది. వర్షం లైట్‌గా స్టార్ట్ అయింది. అది కాస్త కొంచెం టైంకైతే పెద్దదయింది. ఇంకా అక్కడ షెల్టర్ ఉంటే ఇంకా అక్కడికైతే వెళ్ళాము మేము. అప్పటికే కొంచెం లగేజ్ అయితే లైట్‌గా తడిచింది. ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ 40 మినిట్స్ వెయిట్ చేశాము. ఇంకా వర్షం పడుతుంది కదా! బస్ కూడా ఇంకా చాలా లేట్‌గా వచ్చింది. ఇంకా ఈ వాటర్‌లోనే మేము తడుచుకుంటూ అయితే బస్ ఎక్కాము. ఇంకా అక్క వాళ్ళు బస్ దగ్గరికి రావడానికి కూడా వీల్లేదు. అక్కడి నుంచి వీక్షిత్ బాయ్ చెప్తున్నాడు. ఇంకా ఆ తర్వాత అయితే అక్క వాళ్ళు వర్షం తగ్గిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళారు. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ 7:30కి మేము కావలికి అయితే రీచ్ అయ్యాము. ఇంకా కావలి నుంచి ఆల్మోస్ట్ 30 మినిట్స్ పడుతుంది. ఇంకా మా ఊరు దగ్గర దిగడానికైతే. ఇంకా మా బస్ స్టాప్ వచ్చేసరికి మేము రెడీగా ప్రిపేర్ అయిపోయాము. లగేజ్ అంతా పెట్టుకొని. ఇంకా ఆ తర్వాత అయితే అక్కడి నుంచి అయితే ఆటోలో అయితే వెళ్ళాము. లగేజ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి మామయ్య ఆటో తీసుకొచ్చారనమాట. మేము ఇంటికి వచ్చేలోపు 8:30 అయింది. తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి అత్తమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నారనమాట. కుకింగ్ పని లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా! బెంగుళూరులో అయితే మాకు స్టాండప్ కాల్ స్టార్ట్ అయ్యేలోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే నాకైతే చాలా హడావిడిగా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి అయితే అత్తమ్మ పప్పు అండ్ చింతిగురు పచ్చడి ప్రిపేర్ చేశారు. నాకైతే ఏదన్నా చట్నీ ఉంటే చాలు నేనైతే ప్రశాంతంగా తినేస్తాననమాట. ఇంకా రెండిటితో అయితే నేను లంచ్ కంప్లీట్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ వరకి వర్క్‌తోనే సరిపోయింది. ఈవినింగ్ అయితే ఇంకా అత్తమ్మ టీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా టీ తాగేసి అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నాము. ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.